కొడుకోలు దాదుకుంది పెరుగుతాడు తమ్మిడి వాళ్ళు దాదుకున్నది భగవంతుడు దేవుడు వీరయ్య అక్కలంకాలి మేడల విందల 12 ఏళ్ళు పెద్దగా పోయినాడు 12 ఏళ్ళ భగవంతుడు దేవుడు వీరయ్య అక్కలంకాలి మందకాలి బయలుపోతాడంటే 7 బూట్లలో దుబ్బకులు వందుకొని 7 గంప మందకములు కట్టుకొని అక్కలంకాలి మందకాలికి బయలుదేరినాది అక్కలంకాలి పోతుంటే భగవంతుడు అక్కారే నీతో అతను మందకాలికి బయలుదేరిండు తమ్ముడు అభినయం ఒక చెప్పకూడదు పాలు కుడతాం ఒక చెప్పకూడదు రక్తం కుడతా ఉన్నది వద్దురా తమ్ముడు అభినయం మనకు ఎండి తక్కువలేదు బంగారం తక్కువలేదు పాలుకోని మేడ తప్పులుండు దేశం రాజు తోడ మీద మెల్లబెట్టి రామరామ అంటే రాజ్యం అంటే తోడ మీద మెల్లబెట్టి రామరామ అంటే రాజ్యం అంటే లేదు లేదు అక్కడ నేను నీతోటి వద్దరా అని చెప్పినాడు చెప్పి అక్క మంగాడు తోడు భగవంతుడు మందగాడికి వచ్చిండు మందగాడికి వచ్చి వాళ్ళు జగదాయి మంగాడు ఏమి ఎత్తినాడు 7 రూపాయలకు రూపకులు పోతుంది 7 సాయిలకు మరి 3 గమ్మలు పోతుంది మరి అట్లా అక్క మంగాడు కానీ ఏమి ఎత్తినాది 7 రూపాయలు రూపకులు తాగి 7 గుడ్లలో పాలు విండి మందగా పొరవలు అక్క మంగాడికి మందగా పొరవలు పెట్టిండు మందకమ్మలతో పడుకొని అక్క మంగాడి అయ్యాల పట్ల బయలుదేరినాది తమ్ముడు అయ్యాల పట్ల వెళ్ళిపోదామని చెప్పి లేదు అక్కడ సవలత్త మందగానే ఉంటున్నాడు చెప్పినాడు సవలత్త మందగాడ చిన్న చిన్న గోరు చిన్న వాళ్ళను పెద్ద పెద్ద గోరు పెద్ద వాళ్ళను అడిగిన అన్ని అక్కడ భగవంతుడు మగ పిల్లలంటే వండుదాము చెప్పినాడు తల్లి బల్లి కొరే వనాకడ తల్లి పోడే వనాథ కట్ట తల్లి అని చెప్పిండు భగవంతుడు ఆ విధంగా వర్గం కాక మనకాలి తమ్ముడు భోగనా చెప్పి పెద్దవాడు బయట భోగం బిడ్డమంటాలి పెద్దవాడు బయట భోగం భగవంతుడు భోగాల చేతులు పెట్టినాలి తమ్ముడా భోగన్నా కింద ఒక కాడ తింటు ఒక గంటలు తిరుగు ఒక కొంగట్ల వండుకోమని చెప్పింది ఈ కాడికి వెళ్ళి నా తమ్ముడు కాదు నీ తమ్ముడు అని చెప్పి భగవంతుని భోగాల చేతులు పెట్టినాలి పెట్టి అక్కమాంగాని అయ్యాల పట్టు వెళ్ళిపోని కానీ భగవంతుడు స్వామి పిల్లవాడు ఏమో ఎదినాడు
దేవుడు కొల్లగొప్పలు పట్టుకొని నమ్మడానికి బాగా డేరా అందుకున్నాడు డేర కింద భగవంతుడు భగవంతుడు కూర్చొని ఉన్నాడు భగవంతుడు దేవుడు మీరు నమ్మడానికి బాగా డేరా అందుకోండి డేర కింద భగవంతుడు కూర్చోండి మరి కూర్చున్న భగవంతుడు ఏమో సగం అందరు కాస్తున్నారు సాయిమందం మీద మరి అబ్బోరి మంకయ్య తేడూరు మగయ్య కైరోరి కందయ్య కంగోళయ్య ఊవేడి పోకుండా ఉండాల బసవయ్య అందరికన్నా పెద్దవాడు పోయిడు పోగన్నా ఏడుగురు పోయి ఏడుదాయిన సగం అందరు కాస్తుంటే మరి పుట్ట మీద కూతున్న భగవంతుడేమో సగం అందరు కాస్తున్నాడు మందరు కాసిండాడా భగవంతుడు దేవుడు చూసిందంట నానవారసి చూసిండు మీద పోయే పక్షి చూసిండు పండగ మనోదాళ్ళ కల్లా చూసిండు మరి మనోదాళ్ళ కల్లా చూసిన భగవంతుడికి భగవంతుడు ఏమనుకుంటున్నాడు పరమేశ్వర మరి నానవారసి చూసిండు శివకు తోడు ఉంది చెట్టు తోడు ఉంది గుట్ట తోడు ఉన్నది మాటకు మాట తోడు ఉంది మానికానికి తోడు ఉంది కానీ నాకు పుట్టంగలాగేమో పుడు లేకపోయే పెరగలాగేమో పెళ్లి కాకపోయే పెళ్లి కానీ నాది పెద్దరిక కళ్యాణం కానీ కారణం ఏందని చెప్పి భగవంతుడికి రాని దుఃఖం వచ్చింది భగవంతుడు ఎట్లా కోరుతున్నాడు పుట్ట మీద కూర్చున్న కాడ వల్ల వల్ల దేవుడా భగవంతుడు ఏమంటూ ఉన్నాడు ఏడుగురు పోయి భయవాళ్ళే ఉన్నారు 7 దాయిరాలు భయవాళ్ళే ఉన్నారు భయవాళ్ళు మందరి కంటే భగవంతుడి కమ్మి మరి అటువంటి భగవంతుడు ఏమంటా ఈసారి పోతున్నాడు మనగానే నీటికి వెళ్ళి 7 రూపాయలకు మందరం అప్పచెప్పి 7 రూపాయలకు 7
భగవంతుడు 7 రూపాయలు తల్లితుండు దేవుడు భగవంతుడు మందరిగా బట్టి మరి ఒకనాడు వాళ్ళకి లేదు మరి ఎవరు కొట్టినా మన సాగుల్లో వారు వాడు కొట్టినా చెరకవాడు కొట్టినా తోటివాడు కొట్టినా దూరవాడు కొట్టినా కొట్టినా చెట్టు కొట్టినా అడదాకా ఎవరు పోదాము తమ్మురాల మనము అడదాకా ఎవరు పోవాలా మట్టి నీళ్లు అన్ని పెద్దోరికి ఆడతావు చెప్పలేదు అది సచ్చిదిరా అప్పటి అందరి పోతూ పెద్దోని కాదు నీకు జస్ట్ అరే అయితే ఇప్పుడు అడుగు నీళ్ళు మీరు పడ్డా ఎట్లా అంటారు ఇప్పుడు మన కుటుంబాలు ఇంటికాడ ఏం చేస్తారంటే పెళ్లి సాయం చేసుకుంటారు ఎన్నికల కుటుంబాలు పట్టుకుంటారు ఎన్నికల ఏం చేస్తారు అందరు కుటుంబంలో పది కూర్చుని కళ్ళు అవుతారు కళ్ళు అంకాల ఉడక పోసి ఉడక మీద కళ్ళు కూడా పెట్టి పది కూర్చుని పెట్టి అంచుతారు అంచేటప్పుడు అప్పుడు ఏమంటారు కళ్ళు ఎవరు ఖర్చుకుంటావు అని అడుగుతారు అంటే ఆ పెద్ద మనిషి ఆ ఊర కూర్చుంటే ఆ పెద్ద మనిషి ఖర్చు పోదాలంటారు మళ్ళా కూడా కళ్ళు అంతా అయిపోయాక కళ్ళు అయిపోయింది మన ఎవరు ఖర్చు నీళ్లు అడుగుమంటే అంటే కట్టుంటది తిరిగి చెప్పులా కావాలంటే ఇప్పుడు దొంగగారి రాజుగారి కొడుకు పెళ్లి అవుతుంది కొడుకు పెళ్లి అయితే పెద్దోడు 10 పోతారు 13 మంది పోతారు 13 మంది పోతే ఇద్దరు పల్లాకి ఎత్తుకుంటారు 13 మంది 6 ఎత్తుకున్నాక ఒకటి మీరు పోయిస్తారా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే పల్లాకి ఎత్తుకొని పోతారు వారి పోంగ ఇప్పుడు 100 రూపాయలు కాలవడం లేదా అట్లా ఒడియాడడం వచ్చింది బాగా వాళ్ళకెళ్ళి పోదంటే అప్పుడు తోలు చెప్పులు అది చెప్పులు తప్ప నడవరా 12 మంది చెప్పులు ఇచ్చిపెట్టు కూడా పోతారు తీసుకుంటామంటే పలాకి పోయారు అది ఈ పెద్దోడు ఏం చేస్తాడు ఈ చెప్పులన్నీ 12 మంది చెప్పులు కలిసి ఒక గంట తొలగేసుకొని వస్తాడు తిరిగి చెప్పులు కావాలంటే కష్టం పడుకోగలనా నేను పెద్దోడే పోవాలే పోకుండా పెద్దోడే పోవాలన్న పోవాలా ఎట్లా పై వెళ్ళి పోతుండు
వచ్చినా కదా చేసేది కాపాడుకోవాలని దగ్గరికి సంసారం జడగొట్టుకోవద్దని దగ్గర తీసుకుంటది దగ్గర తీసుకుంటది బుద్ధి పెడుతుందా చలికాలం కానీ ఎండాకాలం కానీ బాకెట్ అంతా నీళ్ళు బాకెట్లో నీళ్ళు ఎత్తుకుంటారు పెడలు ఎత్తుకుంటారు కలిపి ఈ నీళ్ళు పాడవాడ సాబర్ కూడా చేయండి ఎప్పుడు మంది ఇది ఎంత పుణ్యం చేయగా మనం గొర్రె మనం ఆడికి మనం ఎదురు కాస్తారు పెద్దమంది గొర్రె వేపుతాను గొర్రె వేపుతాడు శనపల్లి నుంచి పెద్దవాళ్ళు చేస్తాడు లక్ష్మీపల్లి పెద్దవాళ్ళు శనపల్లి నువ్వేం చేస్తావంటే మీ మళ్ళీ చెప్తారా దుబ్బలు సంధి పట్టుకొని ధూపం పోసుకొని నిన్న పోయినా మళ్ళీ బెల్లం పోయిన మగపడకాడికి వస్తుంది ఆడు మూడుగానే చల్లకాడికి వేసి ముడి కింద గొప్పడేసుకొని కూర్చుండి తీసుకొని ముట్టుకొని ఏం చేస్తామంటే నీ పొలాచి పట్టుకొని కూడా గుడ్డ చేయగలుగుతాం గుడ్డ చేయబడి బాగా లోపి పొడగొడ నీళ్ళు పోసుకొని తాగుతావు ఆ తాగుతా అంటే ఈ లక్ష్మీపల్లి పెద్దవాళ్ళు ఓడరు చిన్నపల్లి వంగ ఎవరు పని చేస్తే బాగా పెడితే తినే తాగే జనార్దనపోతే ఏమనుకుంటున్నావు జనార్దన ఎంగి చేయాలి బలపా మత్త ఎంగి చేద్దాంటున్నారు అనుకోరా నువ్వేం చేసావంటే ఈ దొప్ప కింద పెట్టి జనార్దన్నావు చిన్న చిన్న పిల్లలకు ఉడుకోవడం కాలంలో చెప్పాడు
పోయేవన్నీ ఉన్నారు పోగన్నా వాళ్ళు మంత్రి అయితే మనకు బాబు పరిగతిగా ఉండదు పోగన్నా ఏడుగురు పోయినారు 7 మందుల పోయి చెప్పినా వెళ్ళిపోతారా వెళ్ళిపోయి గాలి పాదాలు పట్టుకొని జవన్న వెళ్ళిపోయి ఇంగిలి గంట కడిగా ఏ గంట వాళ్ళు తీసుకోవాలి కదా మళ్ళీ పడిపోయా మౌనంతో కదా అల్లపాడు ఊసానికి సగం తీసుకెళ్తా నీకు వంటపాలు పవన్ కడతారా నాకేం కోపం లేదు కన్నాలు కూడా నాకు కోపం చేసుకున్న పిల్ల నీకా నేను పోకపోతే రాకపోతే తొందర బుక్కల కంకలు వేసినట్టు తెచ్చుకున్న పిల్ల నీకా నాకంటే ఏమన్నట్టు ఇప్పుడు మన పిల్ల మన కడిగి వస్తుంది నువ్వు పెళ్లి చేసుకొని మన కడిగి వస్తుంది అది అంటే నేను పెళ్లి చేసుకొని తీసుకున్నట్టు అక్కడ మన కట్టెలు పెడతా కట్టెలు అవుతుందా ఏడుకుంటూ ఉండదు ఒకరు పోసి 7 దాగిలకు మడుగుడలోకి దాగిలకు అమ్మాలు పోయి వాని మందకం పడి మన కడిగి వస్తుంది మన కడిగి వల్ల మన కడిగి వస్తుంది మనకు అర్థం ఏమైందిరా పిల్ల మన దగ్గర భూపములు పోయమంటే నీ మాట ఏంటది మన పిల్లగా మేమైనా కొన్ని మరి ఏమంటే కూడా నీ మాట ఏంటది మరి కన్నా పోయి ఒళ్ళుబారు అంటే మనం మనుషులు కాదు మనం ఒళ్ళుబారు పోయిందంటే జన మనుషులు మనకి సాధన కింద వరపోతే ఏమంటారు మిగిలిన దుబ్బలు తాగమంటే కూడా నీ మాట ఏంటది నిజమైన కూరలు మరి ఏమంటే నీ మాట ఏంటది వేసంగి కూరల కింద మడుగుండలోకి దాని కమ్మలు పోయమన్నా నీ మాట ఏంటది పోగన్నా ఓ పిల్ల దేనివల్ల పోతే దేనివల్ల వెళ్ళాం ఇంటికంటే ఇంటి వరకు వెళ్ళాం వంటి పోగమ్మా అది పోగమ్మా పొద్దున్నాక అమ్మాయి సేరువయ్య పోతే సేరుడికి వెళ్ళాం ఇంటికంటే ఇంటి వరకు వెళ్ళాం అన్నట్టు మాట్లాడబడుతుంది అది ఎంతలాగంట పొద్దున్నాక అమ్మాయి సేరువయ్య పోతే సేరుడికి వెళ్ళాం ఇంటికంటే ఇంటి వరకు వెళ్ళాం వెళ్తాంటావా అరే కాకొడుకు వరి పొలం పొదపడతాడు వరి పొలం పోద పడితే ఊరి దగ్గర 10 మంది పోతారు 10 మంది పోతే ఏం చేస్తారంటే వాళ్ళు అందరూ మునుపడుకొని కొసుకుంటూ పోతారు నాసోటి వచ్చిపోయి ఏం చేస్తా అంటే బాగా పడుతుంది ఎలాగ మూడనే వెళ్తుంది కోసుకుంటూ పోతే కొడల మంది చెప్తుంది అందరు ముందర పోతా అంటే ఈ వచ్చిపోయి అంగసాధంగా మెల్లమెల్ల కోసుకుంటూ పోతే నన్ను కూడా కాకి తీసుకుంటావే అన్నగాడ ఆ చేరుకోడు వెనక చేరుకోడు లంజన వరద లొంగన్న వాడాలి చేసుకున్నవాడు ఇట్లా పప్పు ఎక్కువైనా ఉప్పు తక్కువైనా రోడ్లు అదే కూడా గాలి దెబ్బ కొడితే మరి ఏరి ఎండబెట్టి కాల్చి వాల్చి గోలిసి గొంతులకు వేస్తే కొరుకుండా గొలి కూడా మన చేరుపాటు వాళ్ళు చేరువాడి పెళ్ళం ఇంటికంతా ఇంటి పెళ్ళం అంటున్నావా చేరుకాడికి పోతే చేరుకోడు చేసుకో మరి ఏదిగా అంటే మరి చేరుకాడికి పోతే కప్పుకోడు లంజన పడాలి లౌకన్న పడాలి ఇంటికొచ్చాక చేసుకున్న వాడు ఒక్కలు వాడంటే కూడా పడదు ఓడి పోగన్నా పెళ్లి మీద ప్రేమలు పుట్టి పోగన్నా అయ్యల పట్ట పోయి నేను పెళ్లి చేసుకొని వచ్చినాక బయటికి వెళ్ళిపోయి అటువంటి వరకు కులం పిల్లలు తీసుకొచ్చి శుభదేవి లగ్గాలు చేస్తారా వచ్చాక సమరంగా భయంగా కావాలిగా ఇది సామి బుర్రవారు ఉన్నప్పుడు అంటే 7 దాయిరాలు 7 బోయిరు మేమందరం ఒక్కెత్తు ఒక్కెత్తు వేరే మాట ఉండే ఇంద్రుడు కొడతాడు ఇంద్రుడు తిడతాడు మరివాడు మన మందులు చూసుకోపోతాడు ఇంద్రుడు చూసుకోపోతాడు ఈ మందులు సాగమంతా మందరు కాబట్టి కూడా పెట్టుకో లేకపోతే బూడిద కరెక్ట్ తూగ మడుకున్నాడు అనుకుంటున్నాం భగవంతుడు దేవుడు తినే ఏమంటున్నాడే నా సగం మంది కావాలి పెట్టుకొని పోతున్నావు పోవాలి లేకపోతే కరికుక్కలు తొగడం వదుకొని పుట్ట మీరు అనుకోవాలి భగవంతుడు దేవుడు వీరయ్యా వాళ్ళ కూడా బాగా మందా వినారా
Thank you.